గత 2-3 రోజుల నుంచి ఈవీ ఇండస్ట్రీలో బాగా చర్చనీయాంశమైన కంపెనీ ఏదైనా ఉందంటే అది బ్లూ స్మార్ట్ కంపెనీ అనమాట. అసలు బ్లూ స్మార్ట్ కంపెనీలో ఏం అవకతవకలు జరిగినాయి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. ఫస్ట్ అయితే బ్లూ స్మార్ట్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది రైడ్ షేరింగ్ సంబంధించిన ఒక కంపెనీ అనమాట. ఎవరైనా బ్లూ స్మార్ట్ సంబంధించిన యాప్ ద్వారా క్యాబ్ సర్వీసెస్ ని బుక్ చేసుకోవచ్చు, వాళ్ళ సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో వీళ్ళు క్యాబ్స్ వచ్చి ఈవీ వెహికల్స్ ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలానే బ్లూ స్మార్ట్ కంపెనీ వాళ్ళకి జెన్సోల్ అనే కంపెనీ వాళ్ళకి ఒక రిలేషన్ ఉంది. సో బ్లూ స్మార్ట్ సంబంధించిన వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అవి జెన్సోల్ కంపెనీ నుంచి అయితే లీజ్ పద్ధతి ద్వారా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఈ రెండు కంపెనీస్ సంబంధించిన లింక్. ఇక అన్మోల్ మరియు పునీత్ జగ్గి అనే ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్లూ స్మార్ట్ మరియు జెన్సోల్ ఇవి సంబంధించిన ఫౌండర్స్ అనమాట. వీళ్ళ గురించి అయితే ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. అసలు ఈ కంపెనీలో అవకతవకలు అనేది ఎలా స్టార్ట్ అయిందంటే సుమారుగా 663 కోట్ల రూపాయలు ఈవీ వెహికల్స్ కొనడం కోసం, అంటే వీళ్ళ లీజు పద్ధతిలో ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలన్నా ముందు వెహికల్స్ ప్రొక్యూర్ చేయాలి కదా, దానికోసం వీళ్ళు బ్యాంక్ నుంచి కొంత లోన్ తీసుకున్నారు. అదే 663 కోట్ల రూపాయలు. కాకపోతే ఈ 663 కోట్ల రూపాయల నుంచి జెన్సోల్ అనే కంపెనీ వాళ్ళు 262.13 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారనమాట. అది ఇక్కడ నుంచే అసలు ఇన్వెస్టిగేషన్ అంతా స్టార్ట్ చేశారు సెబీ వాళ్ళు. ఫస్ట్ 663 కోట్ల రూపాయల్లో 507.73 కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం కోసం వాడతామని చెప్పారు ఆ లోన్ లో. సో ఈ 663 కోట్ల రూపాయల్లో వీళ్ళు ఏం చేశారంటే 567.73 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలు పర్చేస్ చేయడం యూజ్ చేశారు. అంటే 4704 ఎలక్ట్రిక్ వాహనాలు. మిగిలిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రీవియస్ గా ఎవరైతే వీళ్ళ కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీ ఆ పర్టికులర్ పర్సన్కి ఒక కంపెనీ ఉంది, అదే వెలారీ సోలార్ ఇండస్ట్రీస్. ఆ పర్టికులర్ ఫండ్స్ అయితే డైవర్ట్ చేసినట్టుగా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఈ వెలారీ సోలార్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఏమైందంటే మెయిన్ గా ఇక్కడ నుంచి వచ్చిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడానికి ఈ కంపెనీని అయితే యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కంపెనీకి 424.14 కోట్ల రూపాయలు జెన్సోల్ నుంచి అయితే వచ్చింది గత 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని జెన్సోల్ సంబంధించిన పార్టీస్ ఏదైతే ఉంటాయో ఆ పార్టీ రిలేటెడ్ సంస్థలకు కానివ్వండి వాళ్ళ ఇండివిజువల్స్ కూడా సుమారుగా 246 కోట్ల రూపాయలు వీళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అందులో ఇంక్లూడింగ్ 25.76 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా అన్మోల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే 13.55 కోట్ల రూపాయలు పునీత్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక ఈ ఫారెన్సిక్ ట్రయల్ లో తెలిసిన ఇర్రెగ్యులారిటీస్ చూసుకున్నట్లయితే సెబీ కొన్ని స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్ గురించి వీళ్ళు అవుట్లైన్స్ అయితే తీసుకున్నారు. ఉదాహరణకి 6.2 కోట్ల రూపాయలు అన్మోల్ సింగ్ జగ్గి గారి మదర్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. 2.98 కోట్ల రూపాయలు వైఫ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 1.86 కోట్ల రూపాయలు ఫారెన్ కరెన్సీ మీద స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. 26 లక్షల రూపాయలు ఒక గోల్ఫ్ క్లబ్స్ కొనడం కోసం యూజ్ చేశారు. 17 లక్షల రూపాయలు లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ కోసం యూజ్ చేశారు. 9 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డ్ డ్యూస్ ని క్లియర్ చేయడం కోసం యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే వీళ్ళు లోన్ తీసుకున్న అమౌంట్ ఇలా ఇండివిజువల్ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అవకతవకలు జరిగాయని సెబీ గుర్తించిందో అప్పుడే వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ విషయం అంతా తెలిసిన తర్వాత బ్లూ స్మార్ట్ సంబంధించిన షేర్ మీద కూడా ఇంపాక్ట్ అయితే పడింది. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఈ కింద ఒక జెన్సోల్ అనే కంపెనీ గురించి కూడా మెన్షన్ చేసాం. జెన్సోల్ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే కంపెనీ. సో జెన్సోల్ వాళ్ళు రీసెంట్ గా ఆటోమొబైల్ ఎక్స్పోలో కూడా వాళ్ళ 3 టైర్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేశారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే మాకు చాలా ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి అని కూడా చెప్పారు. సో వీళ్ళు ఏం చెప్పారంటే 30,000 పైగా మా ఎలక్ట్రిక్ కార్లకి ప్రీ బుకింగ్స్ కూడా వచ్చినాయి అని చెప్పేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ జెన్సోల్ కి బ్లూ స్మార్ట్ కి మధ్య ఒక పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి వాళ్ళ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఓకే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఈ కంపెనీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. సో ఇది కూడా ఒక రకంగా నిజానికి ఇన్ని ప్రీ బుకింగ్స్ కూడా రాలేదంట, అది వీళ్ళ రీసెర్చ్లో తెలియడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఇటువంటి మనీని డైవర్షన్ చేయడం వల్ల అయితే సెబీ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకున్నారు. ప్రజెంట్ అయితే బ్లూ స్మార్ట్ సంబంధించిన ఆపరేషన్స్ అయితే తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా తాజాగా వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే బ్లూ స్మార్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క కార్స్ ఏదైతే ఉంటాయో వాటిని రీబ్రాండ్ చేసుకుని ఓబర్ గ్రీన్ ద్వారా వాళ్ళ సర్వీసెస్ ని కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ఓబర్ ఇండియాతో వీళ్ళు డిస్కషన్స్ చేస్తున్నారు. సుమారుగా 8,000 పైగా ఎలక్ట్రిక్ వాహనాలని ఓబర్ గ్రీన్ బ్రాండ్ కింద వీళ్ళ వాహనాలను యూజ్ చేసుకోమన్నట్టుగా ఒక ప్రపోజల్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. అలానే మీకు ఇందాక చెప్పినట్టుగా అమౌంట్ సుమారుగా 200 కోట్ల రూపాయల వరకు డైవర్షన్ ఏదైతే చేశారో ఆ 262 కోట్ల రూపాయలు యూజ్ చేసి డిఎల్ఎఫ్ కెమిలియస్ ఫ్లాట్ కొనాలనేది ఒక ప్లాన్ కింద పెట్టుకున్నారు. సో వాస్తవానికి కంపెనీ సంబంధించిన అభివృద్ధి కోసం యూజ్ చేయాల్సిన ఫండ్స్ ని వీళ్ళ పర్సనల్ యూసేజ్ కింద వాడుకోవడం అనేది కంపెనీకి సంబంధించిన రూల్స్ కి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఓవరాల్ గా అంటే ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకున్న స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అయిన కంపెనీకి వ్యతిరేక పనులు చేయడం వల్ల వీళ్ళ మీద సెబీ వాళ్ళు అయితే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇది ఓవరాల్ గా బ్లూ స్మార్ట్ మరియు జెన్సోల్ ఈవీ సంబంధించిన రిలేటెడ్ అవకతవకలకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.